హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ 9 రోజులు 9 నైవేద్యాలు. ఏ రోజు ఏం పెడతారో తెలుసుకుందాం. ముందుగా తెలుగు వారికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పండుగ బతుకమ్మ పండుగ. అది అందరికీ తెలుసు. మన తెలంగాణలో ఇంకా చాలా ఎక్కువగా చేసుకుంటాం మనం బతుకమ్మ పండుగ. మొదటి రోజుని ఎంగిలిపూ బతుకమ్మ అంటారు, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు యాపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మ అనేది లాస్ట్ అన్నమాట. సో ఎంగిలిపూ బతుకమ్మ అనేది ఫస్ట్ వస్తుంది. ఇది అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకగా మొదలవుతూ ఉంటుంది. తెలంగాణలో దీనిని పిత్రమాస అని కూడా అంటారు. ఆ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఈ అటుకుల బతుకమ్మ నాడు మనము సప్పిడి పప్పు, ఇంకా బెల్లము, అటుకులతో నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి పెట్టాలి. ఇంకా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యంగా తయారు చేసి పెడతాం. నానే బియ్యం బతుకమ్మ అంటే ఆ రోజు ఏం చేయము, మామూలుగా బియ్యాన్ని నానబెట్టి అందులో పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తాం. ఇంకా అట్ల బతుకమ్మ. ఆ రోజు అట్లు కానీ దోశలు కానీ అలా నైవేద్యంగా పెడతాము. అలా ఐదో రోజు బతుకమ్మని ఆడుకుని తర్వాతకి ప్రసాదంగా అట్లు దోషని నైవేద్యంగా పంచుతాము. ఇంకా అలిగిన బతుకమ్మ. ఈ రోజు మాత్రం నైవేద్యం అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఆ అమ్మవారు అలిగి ఉంటారు కాబట్టి ఆ బతుకమ్మకి ఆ రోజు నైవేద్యం ఏమీ ఉండదు. యాపకాయల బతుకమ్మ. యాపకాయల బతుకమ్మ అంటే బియ్యం పిండిని బాగా వేయించి చిన్న చిన్న ఉండలుగా చేయాలి యాపకాయ సైజులో. కాబట్టి దాన్ని యాపకాయల బతుకమ్మ అని అంటారు. సో ఆ రోజు యాపకాయల ఆ ప్రసాదాన్ని కూడా యాపకాయల పండులాగా అలా చిన్న చిన్న ఉండలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. వెన్న ముద్దల బతుకమ్మ. ఈ వెన్న ముద్దల బతుకమ్మ అనేది నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. సో అందుకే వెన్న ముద్దల బతుకమ్మ. ఇంకా సద్దుల బతుకమ్మ. ఇక దీని గురించి అయితే అందరికీ తెలుసు. ఏంటిదంటే ఈ రోజు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఆ రోజు పెరుగన్నము, చింతపండు, పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి రైస్, నువ్వుల అన్నము, అలా రకరకాల పౌడర్లు కలిపి 11 రకాలు, లేకపోతే ఆ మామూలుగా అయితే 11 రకాలు చేయాల్సిందే. మా ఇంట్లో అయితే మేము అలానే చేస్తాం. 11 రకాలు అంటే పొళ్ళు, ఇంకా సద్దలు ఉంటాయి కదా. సద్దల్ని తీసుకొని వాటిని కొంచెం మందంగా రొట్టెలాగా చేసేసి వాటిని రోట్లో వేసి దంచి బెల్లం వేసి ఇంకా యాలకుల పౌడరు, నెయ్యి వేసేసి మంచిగా దంచేసి వాటిని ఉండగడతాము. మా అమ్మమ్మ అయినా, మా మమ్మీ అయినా, మా నాన్నమ్మ సూపర్గా చేస్తారు. అసలు బతుకమ్మ అంటే వాళ్ళు కంపల్సరీ గుర్తొస్తారు. ఇక అంత టేస్టీగా అంత బాగా ఉంటాయి. అవి కొంచెము ఆరబెట్టుకోవాలండి. చేసిన తర్వాత కూడా ఒక క్లాత్ లాగా కప్పేసి మంచిగా అవి ఒక 2 days అయినా కానీ మంచిగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇలా 9 రకాలుగా పొళ్ళు కూడా ఒక 5 రకాలు, పెరుగన్నము, పులిహోర, ఇంకా గారెలని, వడలని, ఈ ఎవరిష్టం వాళ్ళది. అలా మొత్తానికైతే 11 రకాల నైవేద్యాలు చేసి పెడతారు అమ్మవారికి, ఆ గౌరమ్మ తల్లికి. సద్దుల బతుకమ్మ రోజు చాలా బాగుంటుంది. నాకైతే ముఖ్యంగా నేనైతే వెయిట్ చేసే దేనికోసం అంటే సద్ద ముద్దల కోసమే. నాకు సద్దముద్దలతో పాటుగా గోధుమలు, పల్లీలు, శనగలు, నువ్వులు, బియ్యము, కాజు, బెల్లం, పాలు, ఇలా అన్నీ కూడా ఇవన్నీ 9 రోజులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.